యాహ్! హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే స్టాక్ వచ్చేసి ఐఓబి బ్యాంక్. ఓకే. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఇది. దీని మార్కెట్ క్యాప్ వచ్చేసి 1,26,174 క్రోర్స్. కరెంట్ ప్రైస్ వచ్చేసి 66 రూపీస్. ఓకే. 66.8. హైయెస్ట్ వచ్చేసి 83.8 అండ్ లోయెస్ట్ వచ్చేసి 23.6. స్టాక్ పీ రేషియో వచ్చేసి 50.5 అండ్ బుక్ వాల్యూ వచ్చేసి 13.4 అండ్ డివిడెండ్ ఏం లేదు. ఆర్ఓసిఈ వచ్చేసి 4.53% అండ్ ఆర్ఓఈ వచ్చేసి 8.69%. ఫేస్ వాల్యూ వచ్చేసి 10 రూపీస్. ఇది కూడా మేజర్ బ్యాంక్. మామూలుగా చదివితే ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ వాజ్ ఫౌండ్ ఇన్ 1937 by Chidambaram CTR and it was one of the 14 major banks that were nationalized in 1969. 1969లో మేజర్ బ్యాంక్స్లో చూస్తే అందులో 14 బ్యాంక్స్లో వన్ ఆఫ్ ది బ్యాంక్ ఇది. ఓకే. ఇది కూడా పెద్ద బ్యాంక్, మీకు అర్థమైంది వచ్చి ఇప్పటికే. ఐఓబి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అనేది దాని ఎస్టాబ్లిష్మెంట్ కూడా సరిపోతుంది ఎప్పటిదనేది. ఓకే. దీని కరెంట్ మామూలుగా లాస్ట్ 1 year నుంచి చూస్తే 25 రూపీస్ నుంచి స్టార్ట్ అయింది దీని జర్నీ. 25 నుంచి స్టార్ట్ అయితే 79 వరకు రీచ్ అయ్యింది. ఇది లాస్ట్ 1 yearకి సంబంధించింది. యాక్చువల్గా దీని మ్యాక్సిమం మనం చూస్తే ఇది ఇప్పుడు ఒక 2005లో ఓకే 2005లో ఇది ఎన్ఎస్సి బిఎస్సిలోకి వచ్చింది. ఓకే. ఐపీఓ అండ్ దీని మ్యాక్సిమం చూడండి 2008లోనే 186కి వచ్చేసింది, మళ్ళీ పడింది. ఇట్లనే మనకు ఏవైతే మార్కెట్ క్రాష్ అవుతాయో అప్పుడు పడడం లేవడం, బ్యాంక్స్కి అయితే రికవరీ కావడం. ఇప్పుడు బ్యాంక్స్లలో ఉండేది ఏంటంటే వేరియస్గా మనీని రికవర్ చేయడానికి వేరియస్ స్కీమ్స్ తేవడం, లోన్స్లలో అప్గ్రేడ్ చేయడము, ప్లస్ ఇప్పుడు క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్ ఇలాంటి వాటిల్లో ఆఫర్స్ ఇవ్వడము, ఇలాంటివి మళ్ళీ ఏటీఎంస్, ఇలాంటివన్నిట్లలో నుంచి వీళ్ళు మనీని జనరేట్ చేస్తారు. ఇలాగ లోన్స్ ఇచ్చి లోన్స్లలో నుంచి మనం ఇంట్రెస్ట్ కట్టడం. ఓకే. ఇవన్నీ బ్యాంక్స్కి ప్రాఫిట్స్ ఇచ్చేటివి. ఇంకా మెల్లమెల్లగా ఎస్టాబ్లిష్ కొట్టుకుంటూ వస్తాయి. యాక్చువల్లీ పడిపోయినప్పుడు ఎంత పడ్డది చూడండి, 7 రూపీస్కి పడిపోయింది. 20లో కూడా 7 రూపీస్ ఉంది 2020. ఇప్పుడు చూడండి ఇప్పుడు ఎంత ఉంది, 66 రూపీస్ ఉంది. 20లో అంటే 3 yearsలో 60, అంటే 3 ఇంతలు అయ్యింది అది. ఓకే. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఐఓబి. ఓకే. అండ్ లాస్ట్ 6 months చూద్దాం. లాస్ట్ 6 monthsలో 79.65 నుంచి ఇప్పుడు 66 దగ్గర ఉంది. నాట్ బ్యాడ్. ఓకే. అండ్ ప్రోస్ వచ్చేసి కంపెనీ హ్యాస్ డెలివర్డ్ ఎ గుడ్ ప్రాఫిట్ గ్రోత్ ఆఫ్ 18.5 CAGR ఓవర్ లాస్ట్ 5 years. ఇది చాలా మంచి సైన్ ఇది. ఓకే. స్టాక్ ఈస్ ట్రేడింగ్ ఎట్ 4.99 times its book value. దో ద కంపెనీ ఈజ్ రిపోర్టింగ్ రిపీటెడ్లీ ప్రాఫిట్స్, కంటిన్యూస్గా ప్రాఫిట్స్ వస్తున్నాయి, అది డివిడెండ్ ఏం పే చేయలేదు. కంపెనీ హ్యాస్ ఎ లో ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో. ఓకే. ద కంపెనీ హ్యాస్ డెలివర్డ్ ఎ పువర్ సేల్స్ గ్రోత్ ఆఫ్ 1.61 ఓవర్ past 5 years, 1%. And the company has a low return on equity, 7.64 over last 3 years, and contingent liabilities of 2,15,627 crores. Company might be capitalizing the interest cost and earnings includes other income 4,609 crores. And working capital days have increased from 135 to 196. అది ఏమంటారు, కొత్తగా స్టెప్స్ వేస్తారు కదా ప్రాఫిట్స్ చేయడానికి, అందులో ప్లస్ అయ్యి మైనస్ అయ్యి ఇలాంటి వాటిలో కొంచెం రిస్క్ ఉంటుంది. పెన్నీ స్టాక్ అన్నప్పుడు మనకు రిస్క్ కామన్గా ఉంటుంది. పెరిగిందంటే మంచిగా ఉంటుంది, పెరిగిందంటేనే బాధపడతాం. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీని రెవెన్యూ చూడండి. లాస్ట్ డిసెంబర్ నుంచి ఇక్కడ వచ్చేసి మనకు 5,056 నుంచి 6,176. ఓకే. అండ్ ఇక్కడ వచ్చేసి -390 నుంచి ఇక్కడ -183.
అండ్ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ వచ్చేసి 506 నుంచి 1079, డబల్ ఆల్మోస్ట్. ఓకే. అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసి లాస్ట్ డిసెంబర్లో 5555 అయితే 723 పెరుగుతూనే ఉన్నాయి కదా, తగ్గనైతే లేదు కదా. ఓకే. ఫినాన్సింగ్ చూడండి, మార్చ్ టు మార్చ్ ఇక్కడ -3000 నుంచి -1500, అంటే అప్రాక్సిమేట్గా 3000 అని చెప్పా. 2952 నుంచి -15. ఓకే. అండ్ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ 1700 నుంచి 2348, ఇది ఒక 500 చేంజ్ పెరగడం. 1710 నుంచి 300 చేంజ్, ఇది పెరిగింది. ఇక్కడ చూడండి, స్టాక్ ప్రైస్ సిఏజిఆర్ వచ్చేసి 159% లాస్ట్ 3 ఇయర్స్కి 61%, లాస్ట్ 5 ఇయర్స్కి 35%, లాస్ట్ 10 ఇయర్స్కి 1%. అంటే కాంపౌండ్ ప్రాఫిట్ గ్రోత్ వచ్చేసి లాస్ట్ 10 ఇయర్స్కి 14%, 5 ఇయర్స్కి 18%, 3 ఇయర్స్కి 31%. అండ్ కాంపౌండ్ సేల్స్ గ్రోత్ వచ్చేసి -1%, అండ్ 5 ఇయర్స్కి 2%, 3 ఇయర్స్కి 4%, టోటల్ వచ్చేసి 23%. ఓకే. టీటీఎం ఇది వచ్చేసి 25%. రిటర్న్ ఆన్ ఈక్విటీ చూడండి, మైనస్ నుంచి ప్లస్కి వచ్చింది. లాస్ట్ 10 ఇయర్స్లో -12 ఉంటే, 5 ఇయర్స్లో -8 ఉంటే, 3 ఇయర్స్కి 8 వచ్చేసింది. లాస్ట్ ఇయర్లో 9% వచ్చింది. ఓకే. అండ్ ఈక్విటీ క్యాపిటల్, ఓకే, మార్చ్ టు మార్చ్ సేమ్ రిమైండ్. లయబిలిటీస్ చూడండి, టోటల్ లయబిలిటీస్ పెరిగినాయి కదా. ఓకే. మళ్ళీ అదో 14,000 చేంజ్ పెరిగాయి. క్యాష్ ఫ్లోకి సంబంధించిన ఇది ప్లస్ ఆర్ఓసి వచ్చేసి 9% సేమ్ రిమైండ్. ప్రమోటర్స్ వచ్చేసి చూడండి 96%, 90 సేమ్ అలాగే ఉన్నాయి డిసెంబర్ టు డిసెంబర్, మార్చ్ టు మార్చ్. ఓకే. అండ్ ఫారెన్ ఇన్వెస్టర్స్ తగ్గారు, డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ తగ్గారు, పబ్లిక్ హోల్డింగ్స్ పెరిగాయి. ఓకే. అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ IOB, okay, Indian Overseas Bank. Okay, do your own analysis and do invest and have your profits. ఈ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.